ఫస్ట్ టైం అనమాట దేవుడికి పెట్టినటువంటి పాలు మనము డైరెక్ట్ అంటే బర్రె దగ్గరికి వెళ్ళేసి పిండినటువంటి పాలు తెచ్చుకొని పెట్టడం అనమాట. తాగడం కూడా ఇదే ఫస్ట్ టైం, చాలా ఇయర్స్ తర్వాత. ఇప్పుడు అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి 2 సార్లు ట్రై చేసాము, మళ్ళీ మానేసాము. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్యాకెట్ పాలు మానేసి ఈ యొక్క బర్రె పాలు అయితే తెచ్చుకున్నాము. బాగానే ఉన్నట్టున్నాయి. 2-3 రోజులు చూసి ఓకే అనుకుంటే ఇవే తెచ్చుకుందాంలే అనుకుంటున్నాము. మార్నింగ్ అండి. ఈ మధ్య ఏవి చూసినా ప్యాకెట్ పాలు కల్తీ అవుతున్నాయి అంటున్నారు. సరే ఇన్ని రోజులు కల్తీ అనుకున్నాను. తర్వాత కొన్ని న్యూస్లు చూసాక అవి కల్తీ కాదు, అవి సింథటిక్ మిల్క్ అని తెలిసాక నాకైతే అసలు పాల ప్యాకెట్స్ కొనుకొచ్చుకోవాలన్న ఫీలింగే తగ్గిపోయింది. పాలు తాగి రోగాలు తెచ్చుకునే కంటే పాలు తాగడం బంద్ చేస్తే ఆరోగ్యానికి మంచిది కదా అనిపించింది. అందుకని నేనైతే పాలు తాగడమే మానేసాము. అయితే అఖిల్ మొన్నటినే అడుగుతున్నాను అనమాట, అమ్మ ఏంటి పాలు కెలాక్స్ తినాలనిపిస్తుంది అని. ఇంట్లో ఆల్రెడీ కెలాక్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంటి దగ్గరలో బర్రె పాలు, ఆవు పాలు కూడా దొరుకుతాయి అనమాట. అప్పటికప్పుడు పిండి పోస్తారు. దేవుడి పుణ్యాన వీటిలో కూడా ఎలాంటి కల్తీ లేకుండా వాటికి ఇచ్చేటువంటి ఫుడ్ కూడా మంచిది ఇస్తే బాగుండు అనిపించింది. మనకు పాల ప్యాకెట్ కొనుక్కునే దానికంటే ఇలా మనం పిండిన పాలకు తీసుకున్నప్పుడు డబుల్ ప్రైస్ తీసుకున్న క్వాలిటీ మిల్క్ వీళ్ళు ఇచ్చినా బాగుండు అనిపిస్తుంది. చూద్దాము. కానీ వీళ్ళు పెట్టేటువంటి ఫుడ్ ఏంటంటే డైరెక్ట్గా గడ్డి అలాంటివి పెట్టారు కదా, అదొకటి బాధ. వీళ్ళు ఏంటంటే గడ్డి పెట్టకుండా ఇప్పుడు మన ఫంక్షన్స్లో మిగిలిపోయిన ఫుడ్ ఉంటుంది చూడండి, అలాంటి ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. అది కూడా మంచిది కాదు కదా. అలానే ఇన్ని రోజులు ఆగాను. కానీ ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా తాగుతా అంటే ఎప్పుడైనా ఇస్తే ఇది ఒక్కటి ఇద్దాంలే అనుకున్నాను. ఇది కూడా తగ్గించేసేయాలి అనిపించింది. ఎందుకంటే మనం పిల్లలకు ఫుడ్ పెట్టేటప్పుడు అయితే వీలైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్డే ఇవ్వాలి అని నా ఫీలింగ్. ఇచ్చి రోగాల పడిన తర్వాత బాధపడే కంటే ఈ రోజులో మనం తినే ఫుడ్ వల్లనే కదా పిల్లలకి పెద్దవాళ్ళకి లేనిపోయిన డిసీజెస్ అన్నీ వస్తున్నాయి. అందుకని ఇప్పుడైతే చూద్దాము. ఇవైతే మన దగ్గర 100 రూపీస్ లీటర్, ఇవైతే ½ లీటర్ అనమాట 50 రూపీస్. మనకి నార్మల్ మిల్క్ ప్యాకెట్ అయితే 30, 32, 35 అట్లా ఉంది కదా. ఇదైతే 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ పోయినా పర్లేదు, మనకి ½ లీటర్ అంటే చిక్కగా ఉంటాయి కాబట్టి 2 డేస్కి వస్తాయి. అదే చెప్తున్నాను, డబల్ ప్రైస్ తీసుకున్నా కానీ అవైనా కానీ ఒరిజినల్గా పోస్తే బాగుంటుంది. ఫుడ్ ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ అంటున్నప్పుడు దాంట్లో ఎలాంటి కల్తీ లేకుండా ఇస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కున్నప్పుడైనా అక్కడ కూడా ఎలాంటి కల్తీ లేకుండా కొనుక్కున్నారనుకోండి కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోసేసుకుందాము. గిన్నెని అయితే కడిగేసాను. గిన్నెను పాల కోసం వాడగా చాలా రోజులు అవుతుంది, అందుకే మళ్ళీ ఒకసారి కడిగేసాను. దీంట్లో కొన్ని పాలు ఉంచేస్తాను. ఈరోజు మండే కదా, రోజు ఒకవేళ పాల ప్యాకెట్ ఉంటే మాత్రం దేవుడికి ప్రసాదంగా పెడతాను అనమాట. అందుకే కొన్ని పాలు పచ్చి ఉంచేసి నేను స్నానం చేశాక పెట్టేస్తాను. అఖిల్కి స్కూల్కి టైం అవుతుంది అనమాట. అందుకోసం నేను స్నానం చేయలేదు, జుట్టుకి హెన్నా పెట్టుకున్నాను. ఇవి కొన్ని పాలు దీంట్లో ఒక గిన్నెలో పోసి పెట్టేసి మిగిలినవి వేడి చేసుకుందాం. అయితే ఇలా ఉన్నాయి, ఒకసారి చూస్తాను. స్మెల్ అయితే ఏం వస్తలేవు. కానీ ఏంటంటే ఎండాకాలంలో మాత్రం వాటికి ఫుడ్ దొరకక బాగా వాసన వస్తుంది అని చాలామంది అంటారు. ఇన్ని పాలు ఉంచాను దేవుడి కోసం వేడి చేయడం కోసము. దీంట్లో వాటర్ మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేస్తాను. ఇన్ని వాటర్ వేసేసి పెట్టాను. ఇదిగోండి ఇలా నురుగు వస్తుంటే నాకైతే మొన్న చూసిందే గుర్తుకొచ్చింది. పాలలో నురుగు రావడం కోసం, మనుషుల్ని మభ్య పెట్టడం కోసం ఆ పాలు తయారు చేసేటప్పుడు దాంట్లో డిటర్జెంట్స్ కూడా వేస్తారు అని తెలిసాక, దాంట్లో ఏమేమి కెమికల్స్ వాడతారో తెలిసాక ఒక సైన్స్ స్టూడెంట్గా, ఒక కెమిస్ట్రీ తెలిసిన స్టూడెంట్గా అస్సలు వద్దు పాలు, అవి అసలు చేతిపైనే పడితే ఎంతో కష్టం, అలాంటి కెమికల్స్ అన్ని కడుపులోకి పంపిస్తున్నాం కదా అనిపించింది. శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వకాయేషు సర్వదా సర్వవిఘ్నహారం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధప్రదాతారం వందేహం గణనాయకం. ఓం తత్పురుషాయ విఘ్నేశాయ వక్రతుండాయ మహతి తన్నోన్ గణపతి ప్రచోదయాత్. గోవింద గోవింద. హర హర మహాదేవ శంభో శంకర. పాహి మాం రక్షమాం. పిండి అయితే పట్టించుకున్నాము. ఇప్పుడు మొన్న దాకా 4-5 రోజులు ఎండబెట్టిన కదా, మంచిగా కడిగేసి ఇవి కడిగి పట్టించుకుంటే పిండి మంచి మెత్తగా వస్తుంది, ఇలా తెల్లగా వస్తుంది చూడండి. లేదంటే దుమ్ముగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈరోజు బర్రె పాలతోటి ఛాయ్, అంటే మనం ప్యాకెట్ పాలు కాకుండా ఇదిగోండి. దీంట్లో మనము మెజరింగ్ కోసం కావచ్చు, లేదు అంటే తీయడం కోసం ఊరికే చేతి పెట్టకుండా దీంట్లో ఒకటి కంటైనర్ పెట్టుకున్నాం అనుకుని ఈజీగా ఉంటుంది. వాటర్ మంచి మసులుతూ ఉన్నాయి. నేనైతే నీళ్ళు మసలేటప్పుడు వేస్తాను. నీళ్ళు మసలేటప్పుడు కొంచెం ఉప్పు, ఒక్కరోజు మనం ఒకసారి మెజరింగ్ చూసుకున్నాం అనుకుని తెలుస్తుంది. 3 కప్పులు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మా ముగ్గురికి, అత్తయ్యకి, మామయ్యనైతే తినరు. స్టవ్ బంద్ చేస్తాను.
దీనిపైన మనం చపాతీలు చేసినప్పుడు నువ్వులు అద్దుకుందాం అనుకుంటున్నాను, బాగుంటాయి. ఇది ఫోన్ బంద్ చేసి చేస్తాను, చేతితో కష్టమవుతుంది. ఇంకొంచెం వేసుకుందాము. నాకు ఎందుకో అనిపిస్తే ఎప్పుడు చేసినా ఏది చేసినా సరిపోతుందా లేదా అనుకుంటా. కొంచెం మిగిలితే ఏముంది, తెల్లారి మనము తినేసేయచ్చు. లంచ్లో తిన్నా ఏం కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నా బాగుంటుంది. గట్టిగా అయినప్పుడు నాకు చాలా ఇష్టం. మంచి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. పిండి మంచిగా మగ్గితే రొట్టెలు మంచి సాఫ్ట్గా ఇరిగిపోకుండా వస్తాయి. చూసాను, నేను 3 కిలోల పిండి తీసుకున్నాను, జొన్నలు తీసుకున్నాను కదా. చూడండి 5 కేజెస్ది క్యాను మనకి మంచిగా పిండి రోజుకి వచ్చింది. చూసారా, మనకైతే 1 మంత్ వరకు వస్తుంది అనుకున్నా. రాకపోతే ఏముంది, మళ్ళీ పట్టించుకోవచ్చు. దోశలైనా జొన్న దోశలే, రొట్టెలైనా జొన్న రొట్టెలే చేసుకుందాం అనుకున్నాం. జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, తర్వాత మిల్లెట్స్ రొట్టెలు కానీ లేదంటే దోశలు కానీ వేసుకున్నాం అనుకోండి. ఎట్లా లంచ్లోకి అన్నం తింటున్నాం కదా బియ్యం, అలానే ఇదిగోని వాటర్, ప్యూరిఫైర్ వాటర్ అలా వేస్ట్ అవ్వకుండా అట్లా పెట్టేసి ముక్కలకి వేస్తాను. లేదా అలా ఫ్రెష్గా ఉన్నప్పుడు వెజిటబుల్స్ కడగడానికి కానీ గిన్నెలు తోమినప్పుడు కానీ వాడుకుంటూ ఉంటాను. చూద్దాం ఈరోజు ఫస్ట్ డే. అప్పుడెప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే తాగే వాళ్ళం బర్రె పాలు. ఈరోజైతే ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటాయి ఏంటో. అక్కడ ఊర్లో వేరు, ఇక్కడ సిటీలో వేరు కదా, వాటికి పెట్టే ఫుడ్ వేరు. దానికోసం ఒకసారి ఆలోచిద్దాం. 2 రోజులు తాగితే తెలుస్తే కదా వేరియేషన్, టేస్ట్ మంచిగా ఉంటే తెచ్చుకుందాము, లేదంటే ఈ పాలు కూడా బంద్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే ఆవుది జున్ను పాలు దొరికితే ఆవు జున్ను పాలు తెచ్చుకొని జున్ను చేసుకుందాంలే అనుకున్నాను. ఆవు జున్ను పాలు చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని విన్నాను. అది విన్నప్పటి నుండి తెచ్చుకోవాలన్న ఫీలింగ్లోనైతే ఉన్నాను. చూద్దాము. పిండి ఇదిగోండి ఇలానైతే కలిపేసుకున్నాం కదా, ఇలా మంచిగా ఒత్తేసి మూత పెట్టేసుకుందాము. టీ గ్లాసులు తెచ్చుకో, కప్స్, గ్లాస్ కాదు. ఇలా మంచిగా గట్టిగా ఉన్న మూత పెట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత మనం గిన్నె నుండి పిండి తెచ్చుకోగానే ఫస్ట్ క్యాప్ తీసేయాలి, వేడిగా అస్సలు ఉంచొద్దు, ఎందుకంటే ఆవిరి పడితే పిండి ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమని తర్వాత పట్టించేటప్పుడు కూడా అవి మంచిగా ఆరిపోయినాకనే పట్టించుకోవాలి. అలా అయితే పురుగు రాకుండా ఎన్ని రోజుల వరకే పిండి పాడవకుండా ఉంటుంది. తర్వాత తడి చేతి తగలవుతుంది, అది అప్పుడు గుర్తుంచుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. కానీ 1 రోజుల కంటే పిండి ఎక్కువగా ఉంచుకున్న దానికి ఉన్న పోషకాలు తగ్గిపోతే దానిలో ఉన్నటువంటి జిగి కూడా తగ్గిపోతుంది. రొట్టె చేసేటప్పుడు పగిలిపోయినట్టుగా వస్తుంది అనమాట. అది ఇదిగోండి అఖిల్ అయితే కప్స్ వాష్ చేస్తున్నాడు. పిల్లలకైతే పనులు చెప్పాలి, అస్సలు తప్పే లేదు. నేను నన్ను అడుగుతున్నది తప్పే లేదంటాను, ఎందుకంటే పిల్లలు నేర్చుకోవాలి పనులు, అప్పుడే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి, ఏదేం చేయాలనేది. టీ పోసేనన్న ఇప్పుడు చాయ్ కూడా పోస్తారు చూడండి. ఇప్పుడు పెద్దగా అయిండు, అది గొప్ప విషయం ఏం కాదు, కానీ చిన్నప్పటి నుండి చేస్తాను. పని చేద్దాంలే, ఇప్పుడు పెద్దగా అయింది కానీ చిన్నప్పటి నుండి కూడా నేను చేపిస్తాను, అన్ని పనులు చేస్తాడు. నాకు ఒకవేళ ఓపిక లేకపోతే గిన్నెలు తోమడం కనుక స్టార్ట్ చేస్తే వంట చేయడము, చాయ్ చేయడము, గిన్నెలు తోమడము, ఇల్లు ఉడవడం అన్నీ చేస్తారు. చాలు నాన్న, మళ్ళీ మనకొద్దా? నాకు కప్పుగా అది నా గ్లాసేనే మర్చిపోయినా. అప్పుడు నా గ్లాసే ఇష్టం. ఎందుకంటే నాకు నా ఇత్తడి గ్లాసే ఇష్టం. ఇది మీకు గుర్తుకుందా, మనకి మరచెంబు వస్తుంది కదా, ఆ మరచెంబులో గ్లాస్ అన్నమాట. నాకు ఇష్టం. మరచెంబులో కూడా చాలా రోజులు నీళ్ళు తాగాము. మనం చిన్నగా ఉన్న టైంలో మరచెంబులే వాటర్ బాటిల్స్ కదా, నాకు అది ఇష్టం. మరచెంబులో గ్లాస్ అనమాట. అది నానవెళ్ళకి పోసేసుకుంటా. లేకపోతే నీ కొంచెం ఉంది కారణాలు పెడితే మధ్యలో బంద్ చేసి. ఇదిగోండి ముగ్గురికి టీలు, వాళ్ళిద్దరికి బిస్కెట్స్, నాకు మురుకులు ఉన్నాయి, నేను మురుకులు తినేస్తాను. చాయ్ మురుకులు కానీ చాయ్ అటుకులు కానీ ఇష్టం అనమాట. మస్తు రోజులు మిస్ అయింది కదా, ఈరోజైతే ట్రై చేద్దాం అండి. ఈరోజైతే మన ఇంట్లో కాకరకాయ పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంది, ఇంత బాగుంది అసలు. అఖిల్ స్మెల్ చూసి అమ్మ ఏం కర్రీ అని అడిగాడు అనమాట. అయితే శామగడ్డ పులుసు నాన్న అని చెప్పా, కాకరకాయ పులుసు అని చెప్పాను అనుకోండి, లంచ్లోకి తినడం. అందుకని శామగడ్డ పులుసు నాన్న అని చెప్పా. మనము ఏంటంటే లాస్ట్ ఇంక ఉడికింది బంద్ చేస్తామనేటప్పుడు ఇంత అంటే ఇంత కసూరి మేతి నీళ్ళ చేతితో క్రష్ చేసి వేసాం అనుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్, తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి పౌడర్ వేసారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కాకరకాయ ముక్కలు ఏంటంటే వాటికి ఉన్నటువంటి గ్రీన్నెస్ పోయి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉడికించాలి. తాలింపులోని మంచిగా ఉంటుంది. ఆ తాలింపులో ఉడికేటప్పుడు మనము సాల్ట్ తర్వాత షుగర్ వేసుకున్నాం అనుకోని మంచిగా కుక్ అయిపోయి వాటిలో ఉన్నటువంటి చేదంతా మంచిగా బయటకు వస్తుంది అనమాట. చారులోకి వచ్చేసి అనమాట చేదు, దాంట్లో ఉన్నటువంటి గుణాలంతా. చారు కొంచెం చేదుగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే అయిపోయింది కదా, దీన్ని అయితే స్టవ్ బంద్ చేసుకొని మనము కర్రీని డిష్ అవుట్ చేసేసుకున్నాము.
ఎందుకు అంటే మనము ఈ యొక్క ఇత్తడి గిన్నెల్లో చేసే స్నాక్స్ ఏంటంటే కీర, క్యారెట్, ఉడకపెట్టేటువంటి పల్లీలు. వీటితో పాటు ఇంకొకటి ఉంది స్పెషల్, ఏంటో చూద్దాం, వచ్చేసేయండి. ఉడకపెట్టిన పల్లీలు కూడా ఆరోగ్యానికి మంచిది కదా. క్యారెట్, కీర, తలా ఒక క్యారెట్, తలా ఒక కీర, ఒక గుప్పెడు ఉడకపెట్టిన పల్లీలు. ఇదిగోండి, ఇంతకుముందు మనం క్యారెట్, కీర, దాంతోపాటు ఇంకొకటి స్పెషల్ అన్నాను కదా, ఇదిగోండి స్క్రంబుల్డ్ ఎగ్ అనమాట. కట్ ఎగ్, మనం కట్ ఎగ్ అంటాము దాన్ని. జనరల్గా ఇటు సైడ్ మమ్మీ సైడ్ బ్యాక్ సైడ్ స్క్రంబుల్డ్ ఎగ్ అనమాట. చాలా బాగుంటుంది. అఖిల్ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది అమ్మ అంటే స్క్రంబుల్డ్ ఎగ్ చేసి ఇచ్చేయాలి. గుర్తుకుందా? కొంచెం ఫోన్ బ్యాక్ జర్ కొంచెం పైకి లేదు. చాలా ఇష్టంగా తింటుంది, బాగుంటుంది కూడా. ఇంకా దీంట్లో ఆనియన్స్, పోపు చిత్తుంది అప్పుడప్పుడు. ఒక 2 minutes ఆగిన తర్వాత దాన్ని బ్రేక్ చేయాలి. అది చిత్తుతా ఉంటుంది, ఒక చెక్ చేసుకోవాలి మనం. చెప్తుంది చిత్తుతే దానికి భయం లేదు. ఇది 5 ఎగ్, 4 6 1 2 3 4 5 4 అయ్యమ్మ 6 ఎగ్. 4 అమ్మ నేను తీసిన కదే. 1 2 3 4 1 2 3 4 మొత్తం అది స్ప్రెడ్ అయినట్టుంది. స్ప్రెడ్ అయ్యి ఒకటి ఓపెన్ అయ్యి. ఇదిగోండి ఇలా. ఇది ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని స్క్రంబుల్ చేసేసాలి, బాగుంటుంది. దీంట్లో మనము పెప్పర్ కావాలన్నాడు, వరకు పెప్పర్ వేద్దామా? ఓన్లీ గుత్త పెప్పర్తో తిరుగుద్ది కాదులే, మనకి కారం అలవాటు కదా. పెప్పర్ వేస్తే కారం వేస్తాను కదా. పెప్పర్ తినడం వల్ల యూజెస్ ఏంటంటే మనకి బాడీ వెయిట్ లాస్ కూడా తగ్గుతుంది. ఏం ప్రాబ్లం లేదు. అది ఇది 2 వేసుకోండి. నాకు పెప్పర్ అలవాటు. నీకు చిన్నగా ఉన్నప్పుడు నేను పెప్పర్ ఎక్కువ వేసేదాన్ని తెలుసా. అన్నింట్లో చపాతీలలో కూడా పెప్పర్ వేసేసి చేసేదాన్ని. బాయిల్ ఎగ్ చేసింది అనుకో, కొబ్బరి తురిమే దాంతో తురిమేసి బాయిల్ ఎగ్ని దాంట్లో మిరియాల పౌడర్ వేసి ఇచ్చేదాన్ని తెలుసా. ఎన్ని కథలు పడదాను నువ్వు ఫుడ్ తినిపించడానికి. పిల్లలకి ఫుడ్ ఇష్టం లేనప్పుడు ఒకటే రకంగా కాకుండా కాస్త దాన్ని మార్చి పెట్టినాం అనుకుని వాళ్ళు మంచిగా తింటారు. అక్కడికైతే చిన్నగా ఉన్నప్పుడు అస్సలు ఎగ్ తినకపోతుండే తెలుసా. లైట్ లేక డైరెక్ట్ చేస్తే ఇదిగోండి. కారం డబ్బా తీసి మెల్లిగా ఇది కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మంచి స్క్రంబుల్ చేసేసేయాలి. ఇప్పుడు కారం వేసేసేయాలి. ఒక దగ్గర కూడా స్ప్రెడ్ ఇంకొంచెం వేసేసి చారిపోతుంది. ఇంకా సాల్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్, దీంట్లోనే కారం ఉంది కాబట్టి. అది అందరి దగ్గర ఉండే కదా మనం తయారు చేసుకుంటే మిల్లే చేతికి కారం కారం డబ్బా మిల్లే తీయాలి. ఇక్కడ మళ్ళీ కొత్త కారం కాబట్టి చేసి సోప్ దగ్గర కచ్చుకోపో కళ్ళలో పడింది అనుకో, ఈ సోప్ లిక్విడ్ డిటర్జెంట్ పెట్టుకోవాలి. ఇదిగో నేను ఊరించి స్క్రంబుల్డ్ ఎగ్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. బాగుంటుంది టేస్ట్ అయితే కూడా. చూడండి ఇలా మనము డైరెక్షన్ చూసుకుంటూ తీయాలన్నమాట వీడియో. ఓకేనా? మమ్మీకి అలవాటు అయిపోయింది నాన్న. మమ్మీ వీడియో తీసుకుంటే మమ్మీ పని చేసుకుంది, అందుకే మమ్మీ డైరెక్షన్స్ చూసుకుంటూ చేసేసుకుంటా. చూసావా?